ప్రభుత్వ కార్యాలయాల్లో సౌకర్యాలు కానీ సౌలభ్యాలు కానీ ఎలా ఉంటాయి, అక్కడ మహిళలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేయాలని చెప్పి మీరు జూపుడి గారికి ఏమన్నా చెప్పడం జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే మా ఆఫీస్లో అయితే అలాంటివి ఏం లేవండి. అయితే అన్ని ఆఫీసుల్లో ఉంటాయి అనుకుంటా. ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా చెప్పొచ్చు. నాకు తెలిసి నా నోటీస్కి వచ్చిన కేసులు అయితే ఏమీ లేవు. ఓకే, అయితే మీరు సార్ గురించి చెప్పాలనుకుంటే 2 వాక్యాల్లో ఏం చెప్పగలరు? ఈ వచ్చిన వాళ్ళందరికీ కాదు అవును అనకుండా అందరికీ హెల్ప్ చేస్తారు. పొద్దునే వచ్చి బెల్ కొట్టినా ఏం పట్టించుకోరు, ఎంత లేట్గా వచ్చి ఇచ్చేసినా ఏం పట్టించుకోరు. ఎవ్రీ టైమ్ ఎనీ మినిట్ హీస్ రెడీ టు డూ సర్వీస్. మైనస్ క్వాలిటీస్ అంటే ఓన్లీ 1 క్వాలిటీ, నెగ్లెక్టింగ్ ఫ్యామిలీ. ఓకే, పొలిటికల్గా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, ఆయన హెల్త్ చూసుకోలేకపోతున్నారు అని చెప్పి. సో పొలిటీషియన్స్ అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చేమో కదా మేడం? ఉండొచ్చేమో, మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఇది ఫస్ట్ టైం వీఆర్ ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఒకవేళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓకే, ఇది మనకి ఫస్ట్ టైం కాబట్టి మాకైతే అడ్జస్ట్ అవ్వడం కష్టమే. ఓకే, మరి సార్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఎలాంటి ఫుడ్? ఏ ఫుడ్ అయినా తింటారు, చాలా లిమిటెడ్గా తింటారు. ఓకే, పేర్లు పెట్టకుండా ఏది పెట్టినా తింటారు. చాలా కామ్ గోయింగ్ గా. ఇంట్లో కామే, బయటకు వెళ్తే ఛానల్స్ లో అందరు చూస్తారు. అవునవును. ఓకే, మరి మీకు ఇష్టమైన ఫుడ్ సార్ లైక్ చేస్తారా? ఎట్లా? అలా ఏం ఉండదండి, పిల్లలకి ఇష్టమైనవి జనరల్ గా చేసుకుంటాము. పిల్లలు తింటే మేము అది తింటాం. ఓకే, మరి నార్మల్ ఫుడ్, అలా నాన్ వెజ్లు అన్ని రకాల వెరైటీలు అలా అంతా ఏం లేదు, సింపుల్ ఫుడ్. మీరు సార్ గురించి ఏమనుకుంటున్నారు? 2 వాక్యాలు చెప్పారు కదా, సార్ కూడా మరి మీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. దాదాపు 17 సంవత్సరాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉద్యోగం చేసేటప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నేను, నా భార్య, నా పిల్లలు ఒక అద్భుతమైనటువంటి జీవితంలో ఉండటం జరిగింది. పర్సనల్ కాంటాక్ట్స్తో పాటు ఒక ప్రోగ్రెసివ్గా ఉన్నటువంటి నేను చదువుకుంటున్నా, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నా. చాలామంది గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, తర్వాత నా ఫ్రెండ్స్, నా సీనియర్స్ ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళ అవసరాల్లో నేను పంచుకోవటం, అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ సహాయంలోకి వెళ్ళటం. ఆ క్రమంలో నా వైఫ్ చాలా సందర్భాల్లో నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. అనుకోని మలుపు జీవితంలో ఒకసారి తిరిగిన తర్వాత, ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లో నా పిల్లలు కానీ నా భార్య కానీ నాకు సహకరించినటువంటి అనేకమైన ఘటనలు ఉన్నాయి. వాళ్ళ సహకారమే లేకపోతే నేను నిజంగా ఇంత సక్సెస్ కూడా ఈ 4 సంవత్సరాల్లో పొలిటికల్గా తీసుకుని ఉండేవాడిని కాదు. ఏదేమైనా సరే నా భార్య అనేక సందర్భాల్లో నాకు ఒక మంచి క్రిటిసిజర్గా ఉండి, చాలా సందర్భాల్లో అది అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తున్న సందర్భాలు ఉన్నప్పటికీ వాటిని పాజిటివ్గా తీసుకుంటూ, అనేక సందర్భాల్లో విసుక్కోకుండా నా సక్సెస్ కానీ లేకపోతే నా బాధ్యతను కూడా తను సహకరిస్తూ ఉంటుంది. ఒకవేళ నా భార్య ఆ విధంగా సహకరించకపోతే, నా భార్య కాదు ఎవరైనా సరే కుటుంబంలో భార్య భర్తలు ఒకరికొకరు సహకారం లేకపోతే, ప్రధానంగా రాజకీయాల్లో ఉండేటువంటి పురుషులకి ఇంట్లో ఉండేటువంటి భార్యల సహకారం లేకపోతే సక్సెస్ అవ్వటం చాలా కష్టం. నా విషయంలో ప్రత్యక్షంగా నా భార్య సహకారం, నా పిల్లల సహకారం చాలా అద్భుతంగా ఉన్నది. వాళ్ళకి రాజకీయాలంటే ఇష్టం లేకపోయినప్పుడు కూడా నేను చేస్తున్న దాన్ని ఇది వద్దు, ఇది చేయకూడదని ఏ రోజు కూడా చెప్పినటువంటి ఘటన లేవు. ఏదేమైనా నాకు సంపూర్ణంగా నా భార్య అందించినటువంటి సహకారం ఏదైతే ఉందో, ఈ సహకారం లేకపోతే నేను ఈ దశకు వచ్చి ఉండేవాడిని కాదు. పద్మలత గారు, ఈ మధ్యకాలంలో మహిళలందరూ ఆల్మోస్ట్ ఉద్యోగం చేస్తున్నారు. మహిళలకు భద్రత, ఆర్థిక స్వావలంబన అనేది వచ్చింది. ఉద్యోగాలు చేసే మహిళ పట్ల భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు హ్యాపీగా అటు కుటుంబాన్ని అట్లా జాబ్ని సాటిస్ఫై చేయగలరంటారు? ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందంటే హౌస్ వైఫ్ ఉండేది. ఎస్, ఇప్పుడు హౌస్తో పాటు షీఈస్ గోయింగ్ అవుట్ టు వర్క్ కదా. సో అటు ఇల్లు, పిల్లలు, ఆఫీసు ఈ 3 అన్నప్పుడు డెఫినెట్గా ప్రెషర్ పడిపోతుంది. ఈ పొల్యూషన్లో వెళ్ళి రావడం ఇది మెయిన్ పెద్ద స్ట్రగుల్. ఓకే, సో ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా సపోర్టివ్గా ఉంటే, హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇంకా పేరెంట్స్ అయినా ఉంటే అది ఇలా వాళ్ళకి కూడా కొద్దిగా హెల్ప్గా ఉంటుంది. ఇంకా
ఇంకా యాక్టివ్గా వర్క్ చేయడానికి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మీరు ఏజీ ఆఫీస్లో చేస్తున్నారు, మీ ఆఫీస్లో మీ హోదా ఏంటి? మాది సీనియర్ ఆడిటర్. ఓకే, అంటే మీరు ఒక ఎమ్మెల్సీ భారీగా అక్కడికి వెళ్ళి జాబ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఎక్కువ హోదాలో ఊహించడం కానీ, ఇట్లా అమ్మో వీళ్ళతో మాట్లాడితే భయం అనేది, అట్లా ఏమన్నా మహిళలు అభద్రతా భావానికి అక్కడ మీరు చేసే ఆఫీస్లో ఫీల్ అవడం కానీ, అట్లా భయపడడం కానీ ఏమన్నా భయపడడం ఏం లేదు. చాలా ఆల్మోస్ట్ అంటే ఈయన ముందు నుంచి జాబ్ కూడా చేశారు కాబట్టి అలా కూడా తెలుసు. ఓకే, అయితే ఏంటంటే ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలంటే హెల్ప్ ఓకే వస్తుంటారు. సో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈయన ఆఫీస్లో కూడా కలుస్తారు, వర్క్ చేయించుకుంటారు. అలా అభద్రత అనేది ఏం ఇప్పటి వరకు అయితే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓకే, రాష్ట్ర మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆల్రెడీ మన మహిళలు ఆల్రెడీ చాలా ఫార్వర్డ్లో ఉన్నారండి. ఇంకా మరి నేను ఇచ్చే సలహా ఏం లేదు. అయితే ఏంటంటే అందరు లేడీస్కి హ్యాట్స్ ఆఫ్, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మాలత గారు. మీ ఫీలింగ్స్ని హోమ్ మినిస్టర్ కార్యక్రమం ద్వారా మాతో షేర్ చేసుకున్నారు. ఒక జాబ్ చేసే మహిళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అలాగే ఎమ్మెల్సీ అనే కాదు పొలిటికల్గా ఉన్న వైఫ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు కుటుంబంతో స్పెండ్ చేయలేరు. కానీ రాజకీయ నాయకులు అనగానే జనరల్గా వాళ్ళకేంటి వాళ్ళు బాగా ఉంటారు అనే ఫీలింగ్ ఉన్నది. కానీ మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కుటుంబంతో చాలా మిస్ అయిపోతున్నారు, వాళ్ళ పర్సనల్ కూడా చాలా మిస్ అవుతున్నారు అని చెప్పి. చూశారు కదండి పద్మాలత గారి అంతరంగాలను. నెక్స్ట్ వీక్ మరో హోమ్ మినిస్టర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.